ప్రతి ఒక్కటి కూడా ఇవి ఎంతకాలం అండి? కొంతకాలమే, తర్వాత అవి పోతాయి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నీ జీవితంలోనే నువ్వు ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. ప్రతి క్షణం నువ్వు బాధపడుతున్నావు, కానీ ప్రతి నిమిషం బాధపడుతున్నావు, కానీ ఆ బాధ ఎందువల్ల వస్తుందో తెలుసుకొని ఆ బాధ నుంచి నువ్వు నివారణ అనేది పొందట్లా. మనిషి తెలుసుకోవట్లేదు. ఇదిగో ఈ బాధ పోవాలి అని అంటే ఎలా పోతుంది? ఎవరి యొద్దకు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ రోగం పోతుంది. ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని. వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఎందుకనంటే ఆయన నాలో ఉన్న నాకొచ్చిన ప్రమాదకరమైన వ్యాధులని ఎన్నో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. భయంకరమైన వ్యాధులు, మనిషికి వచ్చిన వ్యాధులు అవి పోవు అని డాక్టర్లు చెప్పేశారు. అయినా కానీ నా దేవుడు గొప్పోడు, నా దేవుడు శక్తివంతుడు, ఆ దేవుడే నన్ను కాపాడింది. ఎన్నో వ్యాధుల నుంచి పిల్లలు పుట్టరు అన్నారు, ఇక నీకు పుట్టరు అన్నారు. కానీ దేవుడు నాకేమిచ్చారు? బహుమానం ఇచ్చారు. వెంటనే ప్రభు నాకు పుట్టారంట ప్రభు అని ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన పట్టుకొని ఏడ్చాను. నేను ఏడ్చినప్పుడు ఆయన బహుమానం ఇచ్చారు. ఎందుకు నువ్వు పశ్చాత్తాపడట్లేదు? ఎందుకు దేవునికి ఇష్టం లేని ఎందుకు చేస్తున్నావు నువ్వు? అవి వదిలేసి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడ్డప్పుడు నీ శరీరంలోని ఆ రోగం పోతుంది, నీ హృదయంలోని బాధ పోతుంది, నీకు మనశ్శాంతిని దేవుడు ఇస్తారు. నీకు మనశ్శాంతి దొరకాలంటే నువ్వెక్కడికి పోయినా దొరకదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దనే నీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎంతో మంది దగ్గరకు వెళ్ళింది. ఆమెలో ఉన్న బాధ పోయిందే? పోలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టుకుంది, ఆమెలో ఉన్న రోగం పోయింది. అలా ఎంతో మందిని, ఇంటి వారిని నడిపించారు, గుడ్డి వారిని కళ్ళు తెరిపించారు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. చనిపోయిన వారిని లేపారు. మరి ఈ రోజున అలాంటి వ్యక్తి, అలాంటి ఆయన దగ్గరకు నువ్వు రాకుండా నువ్వు ఇంకా నీలోనే నువ్వు బాధపడుతూ ఎందుకు అలా కృంగిపోతున్నావు? ఎందుకు అలా అయిపోతున్నావు? దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఎందుకు అలా వ్యర్థం చేసుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రండి, ఆయన ఎదుట సాగిలపడండి, ఆయనకు మొక్కండి, ఆయన పట్టుకోండి. మీ బాధ ఏదన్నా కానీ క్రీస్తుకు చెప్పండి. ఆయన దేవునికి చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆనందంగా లేవా? సంతోషంగా లేవా? నిత్యం బాధపడుతూ ఉన్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఇదిగో దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, క్రీస్తు యొద్దకు రండి, ఆయన రెక్కల చోటుకు రండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని నేను చెబుతున్నాను. మిమ్మల్ని స్వస్థపరుస్తారు. స్వస్థపరచడం అంటే నీకేమి స్వస్థత అనగా ఏమిటో తెలుసండి. ఈ రోజున స్వస్థత అనగా ఈ రోజున ఏంటండి ఈ రోజున స్వస్థత అంటే? మనిషికి అర్థం కాక ఎన్నెన్నో మనుషులు పడేయటం, నిలబెట్టడం, ఎన్నెన్నో చేస్తున్నారు. స్వస్థత అంటే ఏంటో తెలుసండి? నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న ఆ రోగాన్ని తీసేస్తారు. ఎలా తీసేస్తారో తెలుసండి? సరైన వైద్యుడి దగ్గరకు పంపిస్తారు. ఆయన ఆలోచన ఇచ్చి పంపిస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ఆ మందులు వేసుకున్నప్పుడు, ఆ మందులకు పవర్ ఇచ్చేది ఎవరు? దేవుడు. అక్కడికి పంపిస్తారు నిన్ను. నాకు ఆలోచన ఇచ్చి దేవుడు చాలా మంది, కొంతమంది వ్యక్తులను, పిల్లలను, పెద్దల్ని, ఇదిగో పలానా హాస్పిటల్కి వాళ్ళని అక్కడ పంపించు, వాళ్ళు ఇచ్చే మందుల ద్వారా నేను వాటికి పవర్ని ఇస్తాను, తగ్గిస్తానని దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు, అలాగే చెప్పినప్పుడు ఎంతో మంది అలా వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, దేవుడు వారిని స్వస్థపరిచారు. భయంకరమైన ఎన్నో చోట్లకి తిరిగిన వారు కూడా స్వస్థత అనేది వాళ్ళకే వచ్చింది. ఈ రోజున ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని లేపటం, లేకపోతే ఇలాంటి అనేది అవన్నీ కూడా ఈ రోజున ఏమిటి అని అంటే ఎవరికి ఆ శక్తి లేదు, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. ఇది నీకు ఆయన ఇచ్చే ఆ స్వస్థత ఏంటనంటే నీకు మనశ్శాంతిని
ఇస్తాడు. నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ప్రభువునందు నీకు బాధలు వచ్చినా, నిందలు వచ్చినా నీ హృదయంలో ఏముంటుందో తెలుసండి? ఆనందం, సంతోషం ఉంటుంది. నీ క్యారెక్టరే నీ భక్తిని సూచిస్తుంది. నువ్వు ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నావో నువ్వు పరీక్షించుకో. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇంకా బాధపడుతూ, దుఃఖపడుతూ నీ జీవితకాలం అంతా గడుపో మాకు. దేవునికి ఇష్టమైనది చెయ్యి, ఇష్టం కానిది వదిలేయి. దేవుని యొద్దకు రండి, ఆయన ఎదురు సాగిలపడండి, సంతోషంగా, ఆనందంగా ఈ లోకంలో గడపండి. లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి చేరుతారు. అలా కాకుండా దేవుని యొద్దకు రాకుండా నువ్వు ఇంకా బాధపడుతూ లేకపోతే లోకాచారంతో జీవించావనుకోండి, లోకం విడిచినప్పుడు నరకానికి వెళ్ళిపో. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఫలించి అభివృద్ధి చెందాలని. ఏదైనా కానీ క్రీస్తు ఎదురు సాగిలపడండి. ఆయన దేవునికి చెప్పండి. క్రీస్తుతో మన ప్రతి అవసరం కూడా తీరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ